ఇండిగో విమానాలు టేక్ ఆఫ్ కావట్లేదు. టేక్ ఆఫ్ వరుసగా రెండో రోజు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాయి ఇండిగో విమానాలు. దేశవ్యాప్తంగా 170 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇండిగో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో భారీ సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్లో 33, ఢిల్లీలో 30 ఇండిగో ఫ్లైట్స్ సర్వీసులను రద్దు చేసింది ఆ సంస్థ. మరికొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 200 విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి 40 సర్వీసులు నిలిచిపోయాయి. ఇవాల్టికి పరిస్థితి అంతా సెట్ రైట్ అవుతుందనుకుంటే ఇవాళ కూడా అదే పరిస్థితి. పలు నగరాల్లో 170 సర్వీసులు రద్దయ్యాయి. రేపు కూడా ఈ పరిస్థితి కొనసాగనుంది. ఇండిగో సర్వీసులు రద్దు జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పాట్నా ఎయిర్పోర్టులో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిని నిలదీస్తున్నారు. చివరి నిమిషంలో విమాన సర్వీసులు ఆగిపోవడంతో అత్యవసర ప్రయాణాలకు బయలుదేరిన వారంతా ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. భారీ క్యూలు కనిపిస్తున్నాయి. నిన్న, ఇవాళ్లే కాదు, గత నెలలోనూ ఇండిగో సర్వీసులు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. ఆ సంస్థకు చెందిన 1232 ఫ్లైట్స్ సర్వీసులు నవంబర్లో రద్దయ్యాయి. డిసెంబర్లో సర్వీసులు రద్దు మరింతగా ఎక్కువయ్యాయి. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనతో పాటు రాత్రి విమానాల ల్యాండింగ్ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఇండిగో యాజమాన్యం చెబుతోంది. సిబ్బంది రోస్టర్ నిబంధనల అప్గ్రేడ్తో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రకటించింది. సాంకేతిక సమస్యలకు తోడు పెరిగిన రద్దీ, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మరిన్ని సర్వీసులు రద్దయ్యాయి. సిబ్బంది వినియోగంలో ప్రణాళిక లోపం వల్లే ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగిందని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. మరోవైపు ఇండిగో విమానాల రద్దుపై ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది డీజీసీ. ఎందుకు అంత నోరు అందులోనే స్వామి ఆ మాట ర్యాష్ గా చెప్తుంది. సమాధానం ర్యాష్ గా చెప్పకూడదు స్వామి. మీరు సఫర్ లో ఉన్నారు, వీళ్ళంతా సఫర్ లో ఉన్నారు. నువ్వు ర్యాష్ గా చెప్పకూడదు. స్వామి మీరు సఫర్ గా చెప్పకూడదు. ఎందుకుంటా సైలెంట్ బట్ మీరు మాట్లాడాలి స్వామి. మీరు మాట్లాడే విధానం అవతరాలకి స్వామి మీరు మాట్లాడే విధానం అవతరాలకి కన్విన్సింగ్ గా ఉండాలి. మీరేం చెప్తున్నారు? కోపం వచ్చేలా మాట్లాడుతున్నారు మీరు. మరి అదే స్వామి నిన్నటి నుంచి మా పరిస్థితి తెలుసా మీకు? స్వామి నిన్నటి నుంచి మా పరిస్థితి తెలుసా? స్వామి నిన్నటి నుంచి నో ఫుడ్, నో స్లీప్, నో అకామిడేషన్. 12 గంటలు డ్యూటీ పెట్టుకుని వెళ్ళిపోతారు మీరు. 24 गंटल కూర్చున్నాం. तुम टिकट काटने से पहले कैप्टन को बुक क्यों नहीं की? सर वैसे नहीं होता है ना. क्यों क्या होता है फिर? लास्ट मोमेंट पे कहीं पुल आउट हुआ, कुछ हुआ, फ्लाइट डिले के चक्कर. ఎంత డిలే ఉంటుంది సార్? ఎన్నిసార్లు డిలే ఉంటది? మీ డిలే ఏం వెదర్ బాలేదా? देन की बात फ्लाइट नहीं है, मैन पावर आपके पास नहीं है. मैं क्या करना? मैन पावर आपके पास नहीं है. आपका पूरे टीवी में आ गया, मेरे न्यूज भी आ गया. आपके पास मैन पावर नहीं है, मालूम है मेरे को. इधर वाले तो फ्लाइट डिले काय को डिले रहता है जी? काय को डिले रहता है? क्या प्रॉब्लम है? वेदर प्रॉब्लम है? क्या प्रॉब्लम है? मैंने बोला ही नहीं वेदर प्रॉब्लम. हाँ मैं बोलिए स्वामी, कल से वही बात बोल रहे. आज नहीं बोल रहे. कल से वही प्रॉब्लम बोल रहे. सब लोग वेदर प्रॉब्लम, सिस्टम प्रॉब्लम, वेदर प्रॉब्लम, सिस्टम प्रॉब्लम दोनों अभी बोल रहे. सर वेदर प्रॉब्लम में अरे वेदर प्रॉब्लम आप नहीं बोले. आप एक ही आदमी नहीं है ना स्वामी? वो अलग अलग है तो इसी अलग अलग बोले तो आप क्या एक हुए? सर एक नहीं ना, एक ही आदमी एक ही बात करना. इंडिगो फ्लाइट एक ही है ना? कंपनी एक ही है ना? सर कंपनी एक ही है बट फ्लाइट एक नहीं. कंपनी आदमी पूरे एक ही रहता. सर कंपनी एक ही रूल रहता. कंपनी तो एक फ्लाइट नहीं है, मैं वही बोल रही हूँ. एक फ्लाइट नहीं है जी, रूल एक ही रहता. सर त्रिवेंद्रम गेट पे आप चले जाइए, आपको इन्फॉर्मेशन वहाँ पे. वहाँ कोई भी नहीं है स्वामी, वहाँ कोई भी नहीं है. कुछ भी नहीं है, टेबल है, खाली चेयर है, टेबल है. वहाँ पे इन्फॉर्मेशन आपको मिल जाएगी. क्या इन्फॉर्मेशन देगा जी? 3 साल ऐसे जाके आ गया. आप एक बार इधर आओ, काउंटर में कौन है पूछो. लेके जाओ बात करने स्वामी एक बार झूठ नहीं बोल रहे हो. इधर आओ, एक बार आके जाके पूछो.
విమాన సిబ్బందికి నవంబర్ 1 నుంచి డ్యూటీ టైం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డీజీసీఏ విధించిన ఫ్లైట్ డ్యూటీ టైం పరిమితి నిబంధనలతో ఇండిగో సంస్థ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనల ప్రకారం వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. నైట్ ల్యాండింగ్లను 6 నుంచి 2కు తగ్గించారు. సిబ్బంది కొరతతో 755 విమాన సర్వీసులు రద్దయితే ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల 258 సర్వీసులు, ఏటీసీ వ్యవస్థ వైఫల్యంతో 92 సర్వీసులు రద్దయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్, నైట్ ల్యాండింగ్ ప్లాన్స్, వీక్లీ రెస్ట్ చార్టుల్లో మార్పులు చేయాల్సి రావడంతో ఇండిగో ఎయిర్లైన్ షెడ్యూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతింది. కొత్త అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది లోటును భర్తీ చేయలేకపోయింది ఇండిగో యాజమాన్యం. శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో నైట్ ల్యాండింగ్ తగ్గించారు. ప్రతికూల వాతావరణంతో కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి. వరుసగా సర్వీసులను రద్దు చేస్తున్న ఇండిగో యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రకటించింది.